లోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే అనుమతులు ఎందుకు ఇవ్వరు అంటూ కూడా నిన్న ఉప్పల్లో జరిగిన భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో సభాముఖంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక 50 సార్లు ఢిల్లీ వెళ్లినా స్పందించరేం, తుమ్మిడిహెట్టు మెట్రోని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అంటూ కూడా ఆరోపించారు. మెట్రో విస్తీర్ణ RRR కావాల్సిందే అంటూ కూడా పట్టుపడుతున్నారు. ఇక 75 లక్షల టన్నుల ధాన్యంలో 50 లక్షలే కొంటామంటే ఎలా అంటూ కూడా కేంద్రాన్ని నిలదీశారైనా. వీటన్నిటిపైన 15 తర్వాత కార్యాచరణ చేపడతాం అంటూ కూడా స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మల్కాజ్గిరి నగరపాలిక పరిధిలో 1511 కోట్ల అభివృద్ధి పనులకు ఉప్పల్ బగాయత్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు కూడా నిర్వహించారు. ఇక గోదావరి కావేరి అనుసంధానం తెలంగాణకు శాపం అంటూ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. బాబు కళ్ళల్లో ఆనందం కోసం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి జలద్రోహం చేస్తున్నారు అంటూ కూడా ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి అంటూ కూడా పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కొట్లాడాలి అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఇక చూసుకుంటే నన్ను పొలిమేరలకు రాకుండా ఆపేవారు ఇంకా పుట్టలేదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి కౌంటర్ గా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో కేసీఆర్ భాషలోనే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు అంటూ ఆరోపించారు. ఇక మరొకసారి రేవంత్ రెడ్డి సభకి సంబంధించిన వార్త ఇక్కడ చూసుకుంటే అభివృద్ధికి కలిసి రండి, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం, ఉప్పల్ బగాయత్ బహిరంగ సభలో సీఎం వ్యాఖ్యలు. ఇక్కడ చూసుకుంటే సీఎం చేసిన కొన్ని శంకుస్థాపన పనులు కూడా ఇక్కడ ఉన్నాయి. సో MMC కార్యాలయ భవనం 98 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఇక 960 కోట్లతో AOC సెంటర్ ప్రత్యామ్నాయ రోడ్లను కూడా శంకుస్థాపన చేశారు. అలాగే 416 కోట్లతో TKR కాలేజ్ జంక్షన్ ఫ్లైఓవర్ కి కూడా శంకుస్థాపనలు జరిగాయి. అలాగే 37.50 కోట్లతో మల్కాజ్గిరి 100 పడకల ఆసుపత్రి భవనానికి కూడా సీఎం శంకుస్థాపన చేశారు. ఇక హైదరాబాద్ అంతర్జాతీయ నగరం అని చెప్పుకుంటే సరిపోతుందా? సో ఆ మేరకు కూడా అభివృద్ధి జరగాలి, మూసీలో మురికి వల్లే ఈ భూములకు విలువ లేదు అంటూ కూడా ఆయన ఆరోపించారు. కొడంగల్లో ఓడిపోయాక మల్కాజ్గిరిలో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారు. కిషన్ రెడ్డి అనుమతులు తీసుకురండి, గండి పెండరం తొడుగుతామని కూడా వెల్లడించారు ఆయన ఈ సందర్భంగా. మరొకసారి ఇక్కడ హరీష్ రావు వ్యాఖ్యలు చూసుకుంటే గోదావరి కావేరి లింక్ పై రేవంత్ సర్కార్ జల ద్రోహం అంటూ కూడా ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టుకు NOC పేరుతో రాష్ట్ర జల హక్కుల్ని తాకట్టు పెడుతున్నారు ముఖ్యమంత్రి అంటూ కూడా స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రయోజనాల కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు అంటూ ఆరోపించారు. గోదావరిలో తెలంగాణకు రావాల్సిన 968 TMCల హక్కులను కాపాడుకోవాలి అంటూ పిలుపునిచ్చారు. ఇక ప్రాణహిత చేవెళ్లకు కొత్త రూపు, ప్రాజెక్టు పునరుద్ధరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. 10,000 కోట్ల ప్రాథమిక అంచనాలతో కొత్త అలైన్మెంట్ కూడా అమల్లోకి రానుంది. తుమ్మిడిహెట్టికి బదులు వార్త వెయిన్